జాతీయ రహదారి NH516 ఈ బాధితులకు పరిహారం విషయంలో ఎవరూ భయాందోళనకు గురి కావద్దని పాడేరు ఆర్డీఓ MVS లోకేశ్వరరావు తెలిపారు. పాడేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న MVS లోకేశ్వరరావుకు అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పాడేరు ఆర్డీఓ FSC గా లోకేశ్వరరావును నియమించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన లోకేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పాడేరు డివిజన్ సంబంధించి ఆర్డీఓ ఫుల్ అడిషనల్ ఛార్జ్గా బాధ్యత స్వీకరించాను. ఇప్పటి వరకు జనవరి 2025 నుండి ఇప్పటి వరకు కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్గా పనిచేస్తూ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆదేశాలను పాటిస్తూ అన్ని విధుల్ని నిర్వర్తిస్తూనే ఉన్నాను. వెరీ రీసెంట్గా మనకి ఏదైతే ఈ తహసీల్దార్గా పనిచేస్తున్న అనుభవంలో ఇక్కడ పాడేరులో ఇంతకుముందు హెడ్ క్వార్టర్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేయడం వల్ల కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నట్లు తెలుసుకున్నాను. ముఖ్యంగా నేషనల్ హైవే 516E దీనికి సంబంధించి చాలా మంది గిరిజనులకు భూమి ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత అవార్డ్స్ పాస్ చేసి వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయడం వలన కొన్ని సమస్యలు తలెత్తాయని తెలుసుకున్నాను. సో అన్ని ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన పని లేకుండా వాటి సమస్యలన్నింటినీ ఇంతకు ముందు ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవంతో వాటన్నిటిని పరిష్కరిస్తారని అనుకుంటున్నాను. దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు, మన జాయింట్ కలెక్టర్ మేడం గారి ఆదేశాల అనుగుణంగా అందరు తహసీల్దార్లు మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని రంగాల్లో అన్ని వ్యవహారాల్లో కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ పాజిటివ్గా అందరితో కలుపుకొని ఇక్కడ విధులు నిర్వహించడానికి ఆర్డీఓగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతలు ఈరోజు తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్.